హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మరొక కాన్సెప్ట్ అయితే నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి. సో ఈరోజు అంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూస్తారు కాబట్టి చూడండి. అంటే ప్రామిసరీ నోట్ మీద గరిష్టంగా మనం ఎంత అమౌంట్ అయితే ఇవ్వచ్చు అప్పు కింద. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ ప్రామిసరీ నోట్ మీద అయితే ఏదైతే ఉందో దీని మీద ఎంతవరకు అప్పు ఇవ్వచ్చు అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందామండి. ముందుగా అయితే దీని గురించి అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 అంటే 1881 సెక్షన్ 4లో అయితే ఈ ప్రామిసరీ నోట్ గురించి అయితే డెఫినేషన్ అయితే ఉంటుందండి. అయితే అక్కడ ఆ డెఫినేషన్లో కూడా ఎక్కడ కూడా ఏంటంటే మీరు ఎంత అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ లిమిట్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయదండి. సో దీని ప్రకారం ఏంటంటే మనం ఈ అమౌంట్ విషయంలో అనేది మ్యాక్సిమం ఎంతైనా ఇవ్వచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు అప్పు కింద. సో ఇదైతే మీరు ముఖ్యంగా గమనించుకోండి. అంటే సెటిల్ ఎంత అమౌంట్ అని ఏం కాదండి, మీ ఇష్టం. మీరు ఎంత అమౌంట్ అయినా ఇవ్వచ్చు, దానికైతే ఎటువంటి లిమిట్ అయితే ఉండదు. అది కూడా మీరు గమనించుకోండి. అయితే మీకు కొంచెం లీగల్గా మీకు ఎన్ఫోర్సబిలిటీ కావాల్సి ఇంకా అవసరం ఉంటే కనుక మీకు 20,000 లోపల అయితే 20,000 లోపు అయితే కనుక మీరైతే బై హ్యాండ్ క్యాష్ ఇవ్వడం అయితే బెస్ట్ అండి. కానీ మోర్ దెన్ 20కి మీరు 20,000 కన్నా ఎక్కువ ఇస్తే కనుక ఈ అమౌంట్ అనేది ముందుగా అవుతుంది. ఈ బ్యాంకు ట్రాన్స్ఫర్స్ అయితే ప్రిఫర్ అయితే చేయండి. మీరు ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా చేయండి. సో ఇదైతే మనకి బాగుంటుందండి. రేపొద్దున ఎలాగంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ అయితే అలాంటి అయితే ప్రాబ్లం అయితే ఉండవండి. అది కూడా మీరు గమనించుకోండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్స్కి లేకపోతే చెక్స్ ద్వారా లేకపోతే ఆర్టీజీఎస్ లేకపోతే నెఫ్ట్ ద్వారాను ఏదో విధంగా అయితే మీరు ప్రొసీడ్ చేయండి. ఈ విధంగా అయితే ఈ లిమిట్ విషయంలో అయితే అక్కడ ఉండదండి. సో ఇదే విషయాన్ని అయితే ఏం చెప్తుందంటే సో ఈ విధంగా అయితే లిమిట్స్ గురించి అయితే ఉండదండి. అయితే దీని కూడా కంపల్సరీగా ఏం కావాలంటే స్టాంప్ అయితే మనకు కావాలండి. ఇప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో ఈ ప్రామిసరీ నోట్ మీద ఏదైతే ఉందో స్టాంప్ అనేది కంపల్సరీగా కావాలి. అంటే మీకు ఇప్పుడు మన ఏపీ స్టాంప్ రేట్స్ ప్రకారం ఏంటంటే మన ఇచ్చిన అప్ అమౌంట్ అయితే 200 అంటే 250 వరకు ఉంటే కనుక ఒక 50 పైసా స్టాంప్ అయితే సరిపోతుందండి. సారీ, ఈ 250 నుంచి 1000 రూపాయలకి అయితే 1 రూపాయి అవుతుందండి. సో ఈ 1000 నుంచి 5,000కి అయితే 2 రూపీస్ స్టాంప్ సరిపోద్దండి. ఈ 5,000 నుంచి ఏదైతే 10,000లో అయితే మధ్యలో ఉందో దానికి అయితే 5 రూపీస్ స్టాంప్ పేపర్ అయితే సరిపోతుందండి. బాగుంది స్టాంప్ అయితే సరిపోతుందండి, రెవెన్యూ స్టాంపు. సో ఈ మోర్ దెన్ 10K ఈ 10,000 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా ఒప్పించినప్పుడు అయితే మనకు కంపల్సరీగా 10 రూపాయల స్టాంప్ పేపర్ అయితే కావాలండి. ఇంకా మీరు 10,000 నుంచి ఎంత తీసుకున్నా సరే ఇది మ్యాక్సిమం అమౌంట్ అండి. సో మ్యాక్సిమం స్టాంప్ వాల్యూ వచ్చేసరికి ఈ 10 రూపీస్ అండి. సో మీరు 10 రూపాయలు అయితే ప్రిఫర్ చేయండి. అదేవిధంగా ఈ స్టాంప్ పేపర్ సరిగ్గా లేకపోతే కనుక కొన్ని కేసులు అయితే కొట్టివేస్తారండి. ఇంకా అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అయితే అవ్వదండి. అది కూడా మీరు గమనించుకోండి. ఏంటంటే కే ప్రకాష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో సో ఇది సేమ్ ఇలాంటి కేసు అయితే జరిగిందండి. అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే మీకు ప్రాపర్గా అయితే ఈ స్టాంప్ ఏదైతే ఉండదో ప్రామిసరీ నోట్ మీద అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదని కోర్టు అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆ కేసులో. సో మీరైతే కంపల్సరీగా ఏంటంటే మీరు ఇచ్చిన ప్రామిసరీ నోట్కి కంపల్సరీగా దాని వాల్యూని బట్టి అయితే మీరు తీసుకోండి. ఇదండి మామూలుగా. సో ఈ విధంగా మీరు ప్రామిసరీ నోట్ మీద ఎంతైనా అమౌంట్ అయితే ఇవ్వచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. సో మోస్ట్ ప్రిఫర్ చేయండి మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అయితేనే ప్రిఫర్ చేయండి. లేదా లేదంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మీకు కొన్ని పెనాల్టీలు కూడా విధిస్తారు. అది కూడా మీరు అయితే గమనించుకోండి. తర్వాత ఏది వ్యాలిడ్ అండి. సో తర్వాత కాన్సెప్ట్ వచ్చేసరికి అంటే ఈ ప్రామిసరీ నోట్ మీద వ్యాలిడ్ అవుతుందా లేదంటే నాన్ జ్యుడిషియల్ ఏదైతే ఉందో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపరు అది వ్యాలిడ్ అవుతుందా. ముందుగా అండి ఏదైనా సరే ఇక్కడ ప్రామిసరీ నోటు అండ్ ఈ ఏదైతే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అయితే ఏదో ఏదైనా అయితే లీగల్లీ వ్యాలిడ్ అండి, లీగల్లీ ఎన్ఫోర్సబుల్. అయితే ప్రామిసరీ నోట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇందులో మనీ రీపే చేయడానికి మాత్రం యూజ్ చేస్తారు. అంతేగాని సర్టెన్ టర్మ్స్, కండిషన్స్, ఇంకా ఎక్స్ట్రా అగ్రిమెంట్స్ అలాంటివి అయితే ఏమి ఉండవండి. ఇది మీరు గమనించుకోండి. ఏదన్నా ఇలాంటి అగ్రిమెంట్లు అలాంటివి ఏం కావాల్సినప్పుడు ఏంటంటే కంపల్సరీగా మీరు ఏం చేస్తారంటే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్కి వెళ్ళిపోండి. సో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అంటే ఏం కదండి, అది నార్మల్ పేపర్ అండి. సో దాని మీద అయితే ఏంటంటే ఒక 10 రూపీస్ స్టాంప్ లేదా 20 రూపీస్ ఒక స్టాంప్ అనేది ఏంటంటే ప్రింట్ అయ్యి వస్తుంది. సో దాని మీద సర్టన్ డీటెయిల్స్ అనేది రాసుకుంటారు. దాని నెక్స్ట్ పేజ్ మీద మీరు అయితే అగ్రిమెంట్ అయితే క్లియర్లీ అయితే మెన్షన్ చేస్తారు. అదండి. సో ఈ అగ్రిమెంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మీరు బ్రాడ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అన్నీ ఉంటాయండి. సో అదేవిధంగా ఏంటంటే ఈ ప్రామిసరీ నోట్కి అయితే విట్నెస్ అనేది నాట్ మ్యాండేటరీ అండి. ఏదైతే ఉన్నారో విట్నెస్ అనేది ఒక అది ఆప్షనల్ మాత్రమే. కానీ
మీరు ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీగా అయితే విట్నెసెస్ అయితే కావాల్సి అయితే ఉంటుంది, అది కూడా మీరు గమనించుకోండి. సో మోస్ట్లీ ఈ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు ఎందుకు వాడతారంటే ఇటు మనం ఒప్పించినప్పుడు వాడతారు. అదే టైం ఏంటంటే ఏదైనా సేల్ అగ్రిమెంట్లు కానీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్లు ఇసిన కానీ లేదంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మీకు ఏవైతే ఇంట్రెస్ట్లు అప్పుకి సర్టెన్ టైంలో ఎప్పుడు ఇస్తామో అని క్లియర్గా అయితే మెన్షన్ చేసుకుంటాం కాబట్టి మోస్ట్ మీరు అది కూడా అయితే ప్రిఫర్ చేయండి. ఇంకా చెప్పాలంటే ఇంకా స్ట్రాంగ్ ఈ రెండింటిలో ఏది స్ట్రాంగ్గా ఉంటుందంటే క్లియర్లీ చెప్పేస్తున్నాయండి, మీకు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అయితే ఇంకా స్ట్రాంగ్గా అయితే ఎవిడెన్స్కి అయితే మీకు ఉపయోగపడుతుందండి, అది కూడా మీరు గమనించుకోండి. ఇవి కూడా ఏంటంటే లీగల్ ఎన్ఫోర్సబుల్ అయితే ఈ రెండింటిలో కూడా ఉంటాయండి. అది కాకుండా మొత్తం అసలు మీరు చేసుకున్న అగ్రిమెంట్ స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీగా మీరు అప్పు ఇచ్చినా ఏం చేసినా సరే మీకు స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీగా అయితే మీరు ప్రామిసర్ నోట్ అయితే తీసుకోండి. ఆ స్టాంప్ పేపర్ మీద కూడా అగ్రిమెంట్ అయితే కంపల్సరీగా చేయించుకోండి. వీటితో పాటు ఏదైనా ఎంటీ చెక్స్ అయితే మీరు కంపల్సరీగా అయితే తీసుకోండి. చేసుకొని మీరు ఇచ్చే అమౌంట్ అనేది ఏంటంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ బ్యాంకు ద్వారానైతేనే ఇవ్వండి. సో ఇవన్నీ చేస్తే కనుక మీకు లీగల్లీ వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వకపోతే కనుక మీకు త్వరగా వచ్చే అవకాశాలు అయితే ఉంటుందండి. సో ఈ విధంగా కాన్సెప్ట్ అండి. మళ్ళీ కూర్చోండి, మీరు ప్రామిసర్ నోట్ మీద ఎంత అమౌంట్ అయినా ఇవ్వచ్చు. దాని మీద అయితే దేర్ ఈజ్ నో లిమిట్ అండి దానికి. సో ఎంత అమౌంట్ అయినా ఇవ్వచ్చు, ఎంత అమౌంట్ అయినా అప్పుగా తీసుకోవచ్చండి. దీనికైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. కానీ ప్రాపర్ స్టాంప్ పేపర్ అనేది యూజ్ చేయాలి, ప్రాపర్ స్టాంప్ అనేది అయితే యూజ్ చేయాలండి. తర్వాత ఈ నాన్ జ్యుడిషియల్ స్టాంపు లేకపోతే ఈ ప్రామిసర్ నోటు రెండు కూడా లీగలీ ఎన్ఫోర్సబుల్ అండి. సో ఇంకా ఏంటంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ప్రామిసర్ నోట్లో సర్టెన్ కండిషన్స్ ఎక్కువ రాయడానికి డీటెయిల్గా రాయడానికి అయితే అవకాశం అయితే ఉండదండి. అదే మీరు ఈ అగ్రిమెంట్లు ఏదైతే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఏదైతే ఉన్నారో దాని మీద అయితే మీరు అగ్రిమెంట్లు అనేది ఎన్నైనా రాసుకోవచ్చు. మీ ఎన్ని కండిషన్స్ ఎన్ని టర్మ్స్ అయినా అక్కడ యూజ్ చేసుకోవచ్చండి, అది కూడా మీరు అయితే గమనించుకోండి. సో రెండు కూడా ఏంటంటే లీగలీ ఎన్ఫోర్సబుల్. ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏంటంటే మీరు ఖచ్చితంగా అయితే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్కి అయితే మీరు వెళ్ళిపోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఈ సబ్జెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే అనేవి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.